ప్రతిరోజు మీ అందరికీ 2 సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారండో వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఇమీడియట్ గా ఈ నంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. దివ్య గారు వచ్చారండి మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. దివ్య గారు హాయ్ అండి. వెల్కమ్ టు రారండో వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. సో దివ్య మీరు ఏం చేస్తుంటారు? నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. సో ఏ కాలేజ్ లో చేశారండి బీటెక్? సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ స్ట్రీమ్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఎలాంటి జాబ్ కావాలని కోరుకుంటున్నారు? ఐటీ సెక్టరా లేకపోతే? ఐటీ సెక్టర్ లో మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ గా కావాలా? అండ్ మీన్ టైమ్ లో నేను ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. సో యూపీఎస్సీ లాంటివా? లేదు, లైక్ రైల్వేస్ ఇప్పుడు వాటి మీద పోస్ట్ ఎక్కువ పడ్డాయి కదా. నైస్ అండి. విషింగ్ యూ గుడ్ లక్ మీ కెరియర్ కోసం. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ అండ్ మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే? నాకు ఒక తమ్ముడు ఉన్నారు. మా మదర్ హోమ్ మేకర్. మా తమ్ముడు బీటెక్ సేమ్ మల్లారెడ్డి కాలేజ్ లో చదువుతున్నాడు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నైస్. ఇద్దరు అక్క తమ్ముళ్ళు సేమ్ స్ట్రీమ్ ఎంచుకున్నారా? సేమ్ స్ట్రీమ్. సో ఇంతకీ ఇప్పుడు మా అందరి కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ముందుగా ఈ రోజు నేను పంజాబీ దమ్ ఆలు రెసిపీ చేయబోతున్నాను. ఓకే, నైస్ నైస్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. ఆలు, టొమాటో ప్యూరీ, ఆనియన్స్, పెరుగు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, ఇందులో ఇలాచీ కూడా ఉంది, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు అండ్ ఆయిల్. ఓకే అండి. సో మరి స్టార్ట్ చేద్దామా? పంజాబీ దమ్ ఆలు ప్రిపరేషన్. సో చెప్పండి ఎలా చేయాలి? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. 3 స్పూన్స్ ఆయిల్. బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క అండ్ ఇలాచి. సో ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు వంటలు? ఇంట్లో మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండాలని రీసెంట్ గానే నేర్చుకున్నాను. సో ఏది మీరు నేర్చుకున్నది ఫస్ట్ వంట? పావ్ బాజీ నేర్చుకున్నాను. ఓ పావ్ బాజీ, నైస్ నైస్. ఫస్ట్ వచ్చే చాట్ ఐటమ్ నేర్చుకున్నారా? యా. ఇష్టమా చాట్ ఐటమ్స్ అంటే? బాగా ఫుడీని చాలా ఎక్కువ పానీపూరీలు అవన్నీ కాబట్టి. సో చాట్ ఐటమ్ లైక్ పానీపూరి ఇట్స్ వెరీ హెక్టిక్ ప్రాసెస్ కాబట్టి ఇంకా పావ్ బాజీ ఇట్స్ కొంచెం ఈజీ ప్రాసెస్. సో పావ్ బాజీ నేర్చుకున్నాం ఫస్ట్. సో పానీపూరిలో మెయిన్ కాంప్లికేటెడ్ ఏంటి? పానీ ప్రిపేర్ చేసుకోవడమా? పూరి ప్రిపేర్ చేయవా? పూరి మనం బయట నుంచి తెచ్చేసుకోలేము. అవును, అది అంటే ఇంకా మొత్తం హోమ్ మేడ్ కావాలంటే పూరి కూడా. యాక్చువల్లీ కరోనా టైంలో ట్రై చేశాను పానీపూరి. ఇట్ టుక్ మీ 3 hours. అవునా? సో ఫైనల్ గా అంటే అట్లీస్ట్ 3 hours టైం మీరు పెట్టినా కూడా లాస్ట్ కి సక్సెస్? యా, సూపర్. సో ఎవరి కోసం ఎక్కువ చేస్తుంటారు వంటలు? మీ తమ్ముడు కోసమా, అమ్మ కోసమా, నాన్న కోసమా? డాడీ. అవునా? కొత్త కొత్త చేసి డాడీకి తినిపిస్తుంటారా? కొంచెం ధైర్యంగా తినేది మా డాడీ. మమ్మీ వాళ్ళు అంత ధైర్యం చేయరు. డాడీ ఏ చేసినా తింటారు కదా. సో ఎంతైనా డాడీ లిటిల్ ప్రిన్సెస్ సో తింటారు. సో డాడీ కోసం చేస్తాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? యూట్యూబ్. ఓకే. సో పంజాబీ డిషెస్ ఇష్టమా మీకు? నార్త్ ఇండియన్ ఫుడ్ బాగుంటది, స్పైసీగా ఉంటుంది. ఆలూ కర్రీ, ఆలూ పరాఠా ఇస్ మై ఫేవరెట్. మా ఇంటూ డెఫినెట్ గా. అవును, అది పంజాబీ డిషెస్ లో లైక్ నార్త్ ఇండియన్ ఫుడ్ లో స్పైసీనెస్, ఫ్లేవర్స్ ఎక్కువ బాగుంటాయి. సో ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం.
సో మన ట్రెడిషనల్ తెలుగు వంటకాల్లో ఏమేమి వచ్చు మీకు? తెలుగు వంటకాల్లో పులిహోర చేయొచ్చు. ఓకే పులిహోర ట్రై చేస్తాను. ఓకే ఇంకా పాయసం చిన్న చిన్న recipes. ఓకే అంతే. సో సండేస్ వస్తే ఏం స్పెషల్స్ ఉన్నాయి మీ ఇంట్లో? చికెన్ బిర్యానీ. అందరి ఇంట్లో ఆల్మోస్ట్ బిర్యానీస్, సండేస్ బిర్యానీస్, Yeah. పులావ్స్, అవును. మంచి దానికి కర్రీస్. ఇంకా సండే అంటే ఫ్యామిలీ టైం, ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకునేది ఇంకా బిర్యానీ కదా. సో ఏం చేస్తారు మీరంతా, మీ ఫ్యామిలీ అంతా కలిసి సండే వస్తే? ఆల్మోస్ట్ మా డైలీ రొటీన్ ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకురావాలి. Okay. మా డాడీ అది మా ఇద్దరి చేత చదివించాలి. చదువుతారా రోజు న్యూస్ పేపర్స్ మీరు? డైలీ చదవం కాబట్టి సండే రోజు తెచ్చి మరి చదివిస్తారు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్, ఓకే ఆ తర్వాత లంచ్, ఓకే దెన్ విల్ హ్యావ్ ఎ స్లీప్. మధ్యాహ్నం నాపా? ఆఫ్టర్నూన్ న్యాప్. పక్కా ఉండాలి సండే అయితే ఆఫ్టర్నూన్ నాప్. నాకు సండే వస్తే సండే అంతా నాపే, నాకు ఆఫ్టర్నూన్ నాప్ కూడా ఏం కాదు. మదర్ చేసిన తినడానికి లేస్తా, పొద్దున లేచి స్నానం చేసి తిని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ తిని. సండే నాప్ డే, నాకు మొత్తం నాపే. ఆయన నిద్రపోయి నేను రాత్రి నాకు నిద్ర రాలేదు. ఎప్పుడు డే మొత్తం సేమ్ మాది కూడా మధ్యాహ్నం అంతా పడుకుంటాము, ఇంకా Night నైట్ night, 1 వరకు ఇంకా విల్ హ్యావ్ చాట్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దాం? టొమాటో ప్యూరీ. ఓకే సో మీకు మీ తమ్ముడికి హాలిడేస్ ఉంటే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా ప్లేసెస్ కి? తక్కువ, మా ఇద్దరం గొడవ పడమే సరిపోతుంది టైం కలిసి ఉంటే. ఆల్మోస్ట్ బయటకి అంటే జస్ట్ లైక్ వీల్ నానమ్మ వాళ్ళని విజిట్ చేయడం కలిసి. ఇంకా హాలిడేస్ కూడా తక్కువ కదా, Okay. కాలేజ్ ఉంటుంది మాక్సిమం సండే టైమ్స్. ఓకే ఇప్పుడు ఇందులో మసాలా వేస్తాం. ఓకే కొంచెం ఉప్పు, ఓకే కారం, గరం మసాలా, ఓకే ఇంకా పసుపు కొంచెం వేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయినట్ట? యా, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని ఓకే ఇంకా సో ఏమేమి కర్రీస్ వచ్చు మీకు? కర్రీస్ ఎక్కువ ఈజీగా 15 minutesలో అయిపోయి చేస్తాను నేను. ఓకే బికాస్ కిచెన్లో అంతసేపు ఉండలేము. ఉండడం. అవును, అందుకు త్వరగా అయిపోయేవి ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో పెళ్ళెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? ఐఎమ్ జస్ట్ 22. ఇప్పుడు అప్పుడే మ్యారేజ్ ఒపీనియన్ లేదు. ఏం లేదా? వెరీ గుడ్ డెసిషన్. ఇది విందామని అడిగారు. ఫ్యామిలీని సపోర్ట్ చేసి తర్వాత ఇంకా చేస్తాం. ఓకే కొంచెం గ్రేవీకి Yeah. వాటర్ వేసుకోవాలి. సో రెడీ అయిపోయినట్టే కదా గ్రేవీ? యా, గ్రేవీ ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఈ ఇవి బాయిల్డ్ పొటాటోస్. Okay. ఇంకా బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని ఇంకా కొంచెంసేపు ఉంచుకుందాం. ఓకే సో దీనికోసం కొంచెం చిన్న పొటాటో సెలెక్ట్ చేసుకుంటే బెటరా? బేబీ పొటాటోస్ సెలెక్ట్ Okay. చేసుకుంటే బెటర్. మన కన్సిస్టెన్సీ కొద్దీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే సో ఇప్పుడు మూత తీసి చూద్దామా? Yeah. రెడీ అయిపోయినట్టే కదా? యా, పంజాబీ దమ్ ఆలు వేసి. లవ్లీ. డిష్ అవుట్ చేసేద్దాం. పంజాబీ దమ్ ఆలు రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదా
పంజాబీ దమ్ ఆలు రెడీ అయిపోయింది, వేడివేడిగా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పంజాబీ దమ్ ఆలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళాదుంప, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా, ధనియా పొడి, పసుపు, మసాలా దినుసులు. పంజాబీ దమ్ ఆలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత చివరిగా ఉడికించిన బంగాళదుంపలు వేసి ఇంకా సేపు బాగా ఉడికించి సర్వ్ చేసుకోవాలి. అంతే, పంజాబీ దమ్ ఆలు రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదా పంజాబీ దమ్ ఆలు రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాను, చూద్దాం అసలు ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ నేను ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ చేస్తాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్, సోంప్, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కరివేపాకు, ధనియాల పొడి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా, సో చెప్పండి దేవి, ఎలా చేయాలి? ఫస్ట్ మనము మసాలా ఫ్రై చేసుకుందాం. ఓకే, కొంచెం సోంప్, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇందులో ఇప్పుడు మనం సోంప్, మిరియాలు, జీలకర్ర Okay. వేసాము. ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో దివ్య, వాట్ ఆర్ యువర్ హాబీస్? హాబీస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ఓకే, అప్పుడప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎలాంటి బుక్స్ అంటే ఇష్టం? ఎక్కువ దయ్యాల కథలా? యా, నేను నిజమా? హారర్ నేను అసలు స్టోరీస్, సరదాగా అన్నాను. నిజంగా హారర్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ అంటే ఇష్టం. ఓ మై గాడ్, యా, భయం లేదా దయ్యాలంటే? అస్సలు లేదు. అసలు లేదా? మీ ఇంట్లో అందరు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళిపోయినప్పుడు నొక్కదాన్ని పడుకున్న సందర్భాలు ఉన్నాయా? అస్సలు వదలరుగా మా వాళ్ళు సింగిల్. ఇప్పుడు నేను చేస్తుంటా అట్లా, ఎవరు ఉండరు మా ఇంట్లో. అప్పుడప్పుడు నేను ఒక్కదాన్ని పడుకుని ఉంటా. సో అప్పుడు క్లారిటీ వస్తుంది లైఫ్ లో. నైట్ నైట్ నిద్ర పడుతుందా రాదా అని మనం ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు క్లారిటీ వస్తుంది. హనుమాన్ చాలీసా పెట్టుకోవాలి. అదే అట్లాంటివన్నీ చేస్తూ ఉంటా, బట్ స్టిల్ అందరు ఉన్నప్పుడు ఏం అనిపించదు. పెద్ద ఇంట్లో మనం ఒక్కటి ఉన్నప్పుడు ఓకే. ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది అలా. మా మమ్మీ టెడ్డీ బేర్ ని వాష్ చేసి బెడ్రూమ్ లో కూర్చోబెట్టింది బెడ్ Okay. మీద. అయితే నేను అప్పుడే ఇంటికి వచ్చాను. అప్పుడు చూస్తే టెడ్డీ బేర్ Okay. అది క్లియర్ గా కనిపించలే. ఇట్ వాస్ డార్క్ అన్నమాట. ఎవరో మనిషి ఉన్నారు అనుకున్నా. అక్కడ ఎలా సారీ, మనిషి కూడా దయ్యం ఉంది అనుకున్నా. అంటే కొంచెం టెడ్డీ బేర్ సన్నగా ఉంటది, పెద్దగా ఉంటది అనమాట. ఓకే, బెడ్ మీద ఉండేసరికి కొంచెం అలా గుండె జారినట్టు అయింది ఒక 1 minute. చిన్న మినీ హార్ట్ అటాక్ వచ్చింది. ఐ అండర్స్టాండ్ టోటలీ. ఇంక ఇలా అయిపోయింది. యా, నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేయనా? యా, ఇలా పౌడర్ కన్సిస్టెన్సీలో తీసుకుంటాం. ఓకే, ఆయిల్ వేడయ్యాక ఓకే. కొంచెం సోంపు. సో ఈ రెసిపీ ఇక్కడ నుంచి నేర్చుకున్నారు దివ్య? ఇది కూడా యూట్యూబా? ఇది మా అత్త నేర్పించింది. ఓ, సో రిలేటివ్స్ ఎవరు బాగా క్లోజ్ మీకు? పిన్ని, అత్త? రిలేటివ్స్ లో అంటే మా అత్త బాగా క్లోజ్. నైస్ నైస్. మా అత్త అన్ని వంటలు, ఇంకా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. తనే నాకు ఆర్ట్ కూడా నేర్పించింది. ఓ, Yeah. తన వల్లే కొంచెం ఆర్టిస్టిక్ వైబ్స్ ఉన్నాయి. ఓ నైస్ నైస్. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేస్తాం.
మీ అత్త అంటే మీ డాడ్ వాళ్ళ ఓన్ సిస్టరా? యా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్. మా నాన్నమ్మ బాగా వంటలు చేస్తారు. ఓకే అంటే మా నాన్నమ్మ బిర్యానీ బాగా చేస్తారనమాట. ఓకే. ఎప్పుడైనా మేము వచ్చామనుకో ఇంకా ఆ రోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మానేసి మరి బిర్యానీ చేస్తారు. వావ్. చికెన్ బిర్యానీయా? చికెన్ మటన్ ఏదైనా బెస్ట్. మరి మీ నాన్నమ్మ పార్టిసిపేట్ చేయాలి మన షోలో. ఆబ్వియస్లీ. కాకపోతే వైజాగ్ లో ఉన్నారు కాబట్టి ఓకే. మాది సొంతూరు వైజాగ్ అక్క. ఓకే ఓకే. సో ఓకే నైస్. అంటే మీరు పుట్టింది ఇక్కడే హైదరాబాద్ లో లేకపోతే అక్కడ వైజాగ్? పుట్టిన హైదరాబాద్ లో, బట్ డాడీ వాళ్ళు డాడీ వాళ్ళు వైజాగ్. సో వెళ్తూ ఉంటారా వైజాగ్ కి? యా ది బెస్ట్ ప్లేస్ వైజాగ్ అసలు. హైదరాబాద్ ఇష్టమా వైజాగ్ ఇష్టమా? ఆబ్వియస్లీ వైజాగ్ ఇష్టం. అవునా? బికాజ్ ఆ బీచ్ వైబ్స్ యా చాలా బాగుంటాయి అక్క. అదైతే ఫర్ షూర్. ఎప్పుడైనా వస్తే చెప్పండి మొత్తం. నేను వైజాగ్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళాను వైజాగ్. వైజాగ్ వెళ్ళి దాని తర్వాత అటు నుంచి అరకు వెళ్ళి అలా ఊరికే చూసేసి వచ్చా. బాగుంది. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ వైజాగ్. బీచ్ బాగుంటది. బీచెస్ కామ్ చేస్తాయి చాలా. అబ్సల్యూట్లీ బెస్ట్ అది. అంటే మన సిటీలో బీచ్ ఉండడం అనేది ఇంకా మన అదృష్టం అది. హైదరాబాద్ లో కావాలన్నా లేవు బీచ్లు. సో అలా ఇప్పుడు ఏమి చేయాలి? కొంచెం అల్లం. ఓకే. కొంచెం కరివేపాకు. ఓకే. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి మనం? అది ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా సార్. ఓకే. ఇది గరం మసాలా. ఓకే. కొంచెం పసుపు. నెక్స్ట్ ధనియాల పొడి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్. ఓకే. ఇది మసాలాస్ అన్ని ఫ్రై అయ్యే వరకు కొంచెం ఉంచుకుని ఓకే కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి. సో స్వీట్స్ వచ్చా దివ్య మీకు చేయడం? స్వీట్స్ ఏవైనా? స్వీట్స్ అంటే అంత రావు అక్క. గులాబ్ జామున్ ఒక్కటి వచ్చు. నైస్ నైస్. గులాబ్ జామున్ కూడా అంత ఈజీ ఏం కాదు, కష్టమే. కష్టం అంటే బాల్స్ మంచిగా రౌండ్ గా రావాలి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. సో యా. మీరు చేస్తారా అక్క? స్వీట్స్ రావు నాకు. స్వీట్స్ నాకు చిన్న చిన్న వచ్చు, లైక్ క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, రవ కేసరి, అంటే బేసిక్ స్వీట్స్ ఉంటాయి కదా, పాయసం అట్లాంటివి, ఖీర్, ఇప్పుడు సేమియా పాయసం. అంటే గులాబ్ జామున్లు, బొబ్బట్లు ఇట్లాంటివి అయితే రావు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి. ఓకే. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్. ఓకే. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని. ఓకే. కొంచెం రోస్ట్ అవ్వాలి రెండు సైడ్స్. యా కొంచెం. ఓకే. తర్వాత కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్. ఇప్పుడు ఇది ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. ఓకే. రెడీ అయిపోయింది. లవ్లీ. సో డిష్ అవుట్ చేసేద్దామా? యా.
ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ అయిపోయింది అక్క. ఓకే, సో చూస్తున్నారు కదండి ఎగ్ పెప్పర్ ఫ్రై. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సోంపు, మిరియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకుని, తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి సోంపు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, సోంపు, జీలకర్ర, మిరియాలు కలిపి మిక్సీ పట్టించిన మిశ్రమం కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసి ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి కాసేపు మగ్గించి డిష్ కి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. వెరీ టేస్టీ, నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో అక్క. మీరు చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అందుకే అక్క. స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అసలు ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా ట్రై చేశాను, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా చేశారు. 2 రెసిపీస్ కూడా చాలా బాగా చేశారు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. టేక్ కేర్ దివ్య. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అక్క. సో ఇవాళ దివ్య గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి. అందరితో కూడా రెసిపీస్ ని షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.